ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కేటీ రామారావుది ఒకటే లక్ష్యం, తీన్మార్ మల్లన్న చట్టసభకు రావద్దు. చట్టసభకు వస్తే అంటే ఒక బడుగు బలహీన వర్గాలోడు, ఓ నిమ్న వర్గాల బిడ్డ, ఓ పేదోడు వాడు చట్టసభకు ఎట్లొస్తాడు అని క్వశ్చన్ చేస్తుండే ఆయన. ఉంటే మేము ఉండాలి కానీ వాళ్ళు ఎట్లొస్తారనేది ఆయన ఆవేదన. నువ్వు ఎంత మొత్తుకున్నా ఎంతేం చేసినా ఈ పట్టభద్రులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నేను నమ్ముతా ఉన్న పట్టభద్రులంతా ఇవాళ తీన్మార్ మల్లన్న గెలుపు కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. కేటీ రామారావు ఏం చేసినావాను, పైసలు పంచమని ఇస్తేవి. పైసలు పంచమని ఇస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నాకు ఫోన్ చేసి ఏమన్నాడు, అన్న మా ఊళ్ళో 100 ఓట్లకు పైసలు ఇచ్చిరన్న 2 లక్షలు, ఇక బిందాస్ అన్న, నేను పార్టీ రేపు ఎల్లుండో మారదాం అనుకుని టక్కున పైసలు వచ్చినాయన్న, ఇక నేను ఈ టూర్కి పోయి వచ్చినాక లెక్క అన్న అని ఆ పైసలు తీసుకొని పోయి. పట్టభద్రులారా, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి డబ్బులతోటి కనీసం ఇంకొక ఓటన్నా అదనంగా వచ్చిన వాళ్ళకి బస్ ఛార్జ్ ఏదో ఇచ్చన్నా దయచేసి తీన్మార్ మల్లన్నని ఈసారి ఆశీర్వదించమని కోరుతా ఉన్నా సోదరులారా. మీ అందరికి తెలుసు, ఈ 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ కేటీఆర్ అరాచకమైన శక్తులు, అనేకమైనటువంటి శక్తులు తీన్మార్ మల్లన్న ఒక అక్రమం చేస్తే ఇప్పటి వరకు ఆ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజు నిరూపించలేకపోయారు. ఈరోజు కూడా చెప్తా ఉన్నా తీన్మార్ మల్లన్న, అది సాయంత్రం దాకా టైం ఉంది. ఇంకా మీకు నేను ఎప్పుడో సవాల్ చాలా రోజుల కింద వేసిన, సాయంత్రం దాకా టైం ఉంది, కాసుకోండి. ఇక రెండో విషయం ఏంటంటే